ఫర్ సిబిఐ ఎంక్వైరీ. వేయకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీ దాకా దారి తీస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయని విశ్వసిస్తున్నాం. అది ఎంక్వైరీ తెలుస్తుంది. నేనేదేంటంటే దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, నాగరాజును చిత్రహింసలు చేసే కార్యక్రమంలో సాయికృష్ణని నాగరాజు కొందరు పోలీసు అధికారులు చిత్రహింసలు చేసి వాస్తవాలు బయటికి లాగాలనో నేరాన్ని ఒప్పించాలనో చేసే ప్రయత్నంలో పొరపాటును చనిపోయి ఉండవచ్చు. నెంబర్ 1. 2, కుట్ర చేసి ఇంటెన్షనల్ గా చంపి ఉండవచ్చు. ఈ రెండు ఎప్పుడు తేలుతాయి? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే తేలుతాయా? చెప్పండి. ఈ రెండు అనుమానాలు, ఈ రెండే కదా ఆప్షన్స్. ఎవరు చేస్తే తేలుతాయి? పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలుతాయి. దట్ ఈస్ మై లాజికల్ పాయింట్. ఎందుకు చంపారు? పొరపాటును చంపారా? ఇంటెన్షనల్గా చంపారా? తర్వాత సాక్ష్యాధారాలు తీసేయడం అనేది అందరికీ తెలిసిన సంగతి. ఇది మన రాజశేఖర్ బాబుకు తెలుసు, హరీష్ కుమార్ గుప్తాకు తెలుసు, అందరికీ తెలుసు. అందరి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత మాత్రమే సాయికృష్ణ బాడీని తీసుకెళ్లి దహనం చేశారు. ఎక్కడ చేశారు ఏంటి తెలియదు. శ్మశాన వాటికి అంటున్నారు, కొంతమంది ఏమో జిల్లా దాటి చేశారంటున్నారు. 2 రోజుల పాటు డెడ్ బాడీ బాత్రూంలో దాశారండి. 2 రోజుల పాటు డెడ్ బాడీని బాత్రూంలో పడేశారు. వాసన వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్లి దహనం చేశారు. పక్కనే ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. బతుకుతాడేమోనను చచ్చిపోతాడు. తర్వాత మార్చిలో పెట్టారు. అటట్టా శవాన్ని తిప్పారు, సినిమాలు తిప్పినట్టుగా, ఒక నాటకీయంగా. పెద్ద కథ ఇది. ఇంత పెద్ద కథ బయటికి రావాలి అంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ చేత విచారణ జరిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటిది? నాకు అర్థం కాల. ఇంత ఘోరమైనటువంటి కార్యక్రమం. దీనిలో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ తప్ప మరొక మార్గం లేదని చెప్పదలుచుకున్నాను. ఓకే. రైట్, బాగా రాష్ట్రంలో అత్యంత సంచలనాన్ని సృష్టించినటువంటి సాయికృష్ణ ఇన్సిడెంట్ ప్రభుత్వం, అదేవిధంగా పోలీసు యంత్రాంగం సాయికృష్ణ కోసం టీములు పెట్టి ఎదుగుతున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పచ్చి వాస్తవం ఏమిటంటే సాయికృష్ణని అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయికృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోనూ, ఈనాడులోనూ అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు,
అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాస్తారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా హెబియస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మేము టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి,